పూర్గా ఉండేవాడు ఇంకా పూర్ అయిపోతున్నాడు, డబ్బు లేనివాడు ఇంకా డబ్బు లేకుండా అయిపోతున్నాడు. తన వైపుకి ఎంత డబ్బుని ఆకర్షించాలనుకున్నా జరగట్లేదు. ఎందుకు? తెలుసో తెలియకో కొన్ని పొరపాట్లు అనేది చేస్తూ ఉంటారు. అలాంటి పొరపాట్లలో మరీ ముఖ్యమైనవి మురికి చేత్తో డబ్బులు పట్టుకోవడం, అలాగే విడిచిన బట్టలు అంటే మురికి బట్టల్లో డబ్బుల్ని పెట్టడం, పాత కాయిన్స్ అనేటివి ఉంటాయి 5 పైసు 10 పైసు ఇలాంటి, అది కూడా లక్ష్మీదేవే కదా, వాటిని ఎక్కడ పడితే విలువ లేదు కదా అనేసి పెట్టడం. అలా చేయకండి, ఒకచోట ఏదో ఒక చోట దాచండి. కొంతమంది దుస్తుల్లో డబ్బుల్ని దాచుతూ ఉంటారు, మురికి చెమట అనేది అంటుతూ ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. అలాగే కొంతమంది దురుసుగా మాట్లాడుతూ ఉంటారు డబ్బుల దగ్గర, పాపిష్టి డబ్బు, పనికిమాలిన డబ్బు, ఇది పెద్ద బ్రహ్మాండమా, ఇదేమన్నా నాకు లెక్క అనే మాటలు మాట్లాడకూడదు. ఒకసారి ఆలోచించండి. ఒకవేళ ఇలాంటి పొరపాట్లు మీరు చేశారు అని కానీ మీరు ఫీల్ అయితే ఇప్పుడే మీరు క్షమాపణ చెప్పండి. మీకు ఎప్పుడు వీలైతే, ఎన్నిసార్లు వీలైతే అన్నిసార్లు క్షమాపణ అడగండి. డబ్బుకి అందరూ సమానమే కాబట్టి ఇప్పుడే